నమస్తే. దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ అయిపోయినాయి. సో ఈ నేపథ్యంలో ఎన్డీఏ సర్కార్ రెడీ చేసేసింది. అండ్ బీజేపీకి సంబంధించిన నరేంద్ర మోదీ కూడా మరోసారి అంటే థర్డ్ టైం హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ కాబోతూ. సో దీనికి సంబంధించి ప్రమాణ స్వీకారం డేట్స్ అవన్నీ కూడా ఫిక్స్ అయిపోయినాయి. సో ఈ నేపథ్యంలో ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే అబ్కీ బార్ 400 పార్ అనే నినాదంతో చాలా బలంగా బీజేపీ పార్టీ ప్రచారంలోకి వెళ్ళింది. కానీ చూసుకుంటే చాలా వరకు ఇటు ఎన్డీఏ కూటమికి సీట్లు తగ్గినాయి. అండ్ బీజేపీకి చాలా వరకు 243 తగ్గినాయి. అండ్ ఇటు ఇండియా కూటమికి చాలా వరకు పెరిగిన పరిస్థితి. సో దేనికి రీజన్స్ కావచ్చు. అండ్ మళ్ళీ తెలంగాణలో తీసుకుంటే లాస్ట్ టైం 4 సీట్లు వచ్చిన బీజేపీ ఈసారి 8 సీట్లు వచ్చినాయి. అండ్ అలాగే బీఆర్ఎస్ కి 0. సో మాట్లాడదాం వీటన్ని అంశాలపై మాట్లాడి మనతో పాటు ఓయూ మైపాల్ యాదవ్ గారు ఉన్నారు. మాట్లాడదాం అన్న. నమస్తే అన్న. ముందుగా చెప్పండి అన్న, ఫస్ట్ గా మనం ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఏమని చెప్పినంటే ప్రతి ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా చూసుకుంటే 350 బీజేపీకి ఎన్డీఏ కూటమికి వస్తాయని చెప్పినాయి. కానీ మనం కట్ చేసి నిన్న రిజల్ట్ చూసుకుంటే మాత్రం ఓవరాల్ గా ఇటు ఇండియా కూటమికి ఎక్కువ వచ్చినాయి, బీజేపీ కొన్ని తక్కువ వచ్చిన పరిస్థితి. ఎందుకని ఎగ్జిట్ పోల్స్ ఇంతగానం రాంగ్ కావడానికి రీజన్ ఏమనుకుంటారు? అంటే ఎగ్జిట్ పోల్స్ అయినా కానీ వాళ్ళు ప్రతి ఒక్క ఓటర్‌ని కలవరు. వాళ్ళు ఇట్లా ర్యాండమ్‌గా తీసుకుంటారు. నేను కూడా ఒకప్పుడు ఆరా అనే ఒక సంస్థలో నేను పనిచేసిన. అవును. ఆరా మస్తాన్ అని ఉంటాడు. నేను ఒక 12 ఇయర్స్ బ్యాకే నేను పనిచేసిన. 12, 13 ఇయర్స్ బ్యాకే పనిచేసినప్పుడు నేను కూడా గ్రౌండ్‌లోకెళ్ళి దాంట్లో ఫార్మ్స్ ఉంటాయన్నమాట. అంటే క్వెషనరీ అని ఉంటుంది. అవును. క్వెషనరీలో మీరు ఎవరికి ఓటేస్తారు? ఎందుకు ఓటేస్తారు? మీ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటాడా? లేదంటే మీ ఎంపీ అందుబాటులో ఉంటాడా? గతం కంటే ఇప్పుడు ఏమైనా అభివృద్ధి చెందిందా? అని ఇట్లా ప్రశ్నలన్నీ ఉంటాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చారు అన్న తర్వాత, లేదంటే క్రింది వారిలో ఎవరు బెటరు అని ఇట్లా అడుగుతుంటాం. తర్వాత ఏ పార్టీ మంచిదని కూడా ఇట్లా అడుగుతుంటాం. లేదంటే ప్రధాని ఎవరైతే బాగుంటారు, లేదంటే ముఖ్యమంత్రి, ఇట్లాంటి క్వెషనరీ ఉంటుంది. దాంట్లో ఏజ్ గ్రూపు, తర్వాత ఏ సంవత్సరం, మీ ఏజ్ ఎంత, మీరేం ప్రొఫెషన్ చేస్తుంటారు, మీ జెండరా, మేలా, ఫీమేలా, లేకపోతే ముస్లిమా, క్రిస్టియనా, హిందువా, వీళ్ళ క్యాస్ట్ అయితే ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, ఓసీ, ఇట్లా అనేక ఫ్యాక్టర్స్ తోని చేస్తుంటాం. ఒక నియోజకవర్గానికి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఒక 2000, 3000 మంది తీసుకుంటారు. తీసుకొని బేస్డ్ ఆన్ దట్ చేస్తుంటారు అన్నట్టు. ఓకే. ఇప్పుడు 20 ఏళ్ళ యువకులు ఇట్లా చేసిర్రు అనుకోండి. ఓకే. వాళ్ళు అన్ని ప్రాంతాలు, అన్ని దాదాపు మండలాలు ఇట్లా కవర్ అవుతుంటాయి. దాన్ని బేస్ చేసుకొని చెప్తుంటారు. కానీ ఇప్పుడు మొత్తం పబ్లిక్ ఏంటంటే డైనామిక్స్ అయిపోయినాయి. హుషారైపోయారు అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఒకటి, ఇంకోటి సర్వే చేసే నాటికి ఒక్క రోజులోనే న్యూట్రల్‌గా ఉన్నోళ్ళు ఇష్యూస్ ఉంటాయి. అవును. చేంజ్ అయిపోతుంటాయి. అట్లా ఎప్పుడు ఎవరు ఎట్లా మారుతారో కూడా తెలవదు. అట్లా మరి ఎగ్జిట్ పోల్స్ కూడా ఊహకు అందలేదు. వాళ్ళు కూడా ఏంటంటే తిరిగి గుజరాత్ పోయిర్రు, ఒరిస్సా పోయినట్టున్నారు, తెలంగాణ వచ్చినట్టున్నారు, అటు పోయిర్రు, ఇటు పోయిర్రు, అంతా చెక్ చేసుకున్నారు. బట్ ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దానికి ఎగ్జాక్ట్‌లీ జరగలేదు కానీ, ఒక 80% జరిగింది అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు చాలా ఎగ్జిట్ పోల్స్ సరే కొందరు 400 ఇచ్చిర్రు, అది వేరే. ఒకరిద్దరు ఇయ్యొచ్చు. మిగతా వాళ్ళు ఏం చేశారంటే 350 ఎన్‌డీఏకు అన్న దగ్గర ఇప్పుడు 292 ఏమో వచ్చినాయి. 50, 60 తక్కువ వచ్చినాయి. అట్లా బీజేపీ కూడా 280, 290 లేదంటే 300 ఇట్లా అన్నారు. ఒక 50, 60 తక్కువ వచ్చినాయి. బట్ అది కూడా అసలు గ్రేటే కదా! కాకపోతే వాళ్ళు అనుకున్నదైతే రీచ్ కాలే. 295 వచ్చినాయి అన్నారు. మెజారిటీ వాళ్ళకన్నారు కానీ ఎగ్జాక్ట్‌లీ అయితే చెప్పలేకపోయారు. ఎస్పెషల్‌గా ఉత్తరప్రదేశ్, బీహార్. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ పార్టీకి అన్ని వస్తాయని ఎవడు చెప్పలేదు. బీజేపీకి అన్ని తగ్గుతాయని చెప్పలేదు. అంటే వాళ్ళు మిగతా రాష్ట్రాలలో కరెక్ట్ అంచనా వేసినప్పుడు కూడా ఉత్తరప్రదేశ్ గాని, ఇంకా హర్యానా గాని ఒక 2, 3 మరి స్టేట్‌లలో ఎగ్జిట్ పోల్స్ గాని, ప్రీ పోల్స్ గాని వాళ్ళు అంచనా వేయలేకపోయారు. మిగతా తెలంగాణలో అంచనా వేసింది కరెక్టే ఉంది. గుజరాత్‌లో అంచనా కరెక్ట్ వేసిర్రు. తర్వాత మధ్యప్రదేశ్‌లో అంచనా కరెక్ట్ వేసిర్రు. ఒరిస్సాలో వేసిర్రు. మెజారిటీ స్టేట్‌లలో వాళ్ళది ఎగ్జిట్ పోల్స్ పనిచేసింది. బట్ ఒక 2, 3 స్టేట్‌లలో తలకిందులైనట్టుంది. మరి వాళ్ళైనా అందరిని అడగరు కదా! అవునవును. అది ఎగ్జాక్ట్‌లీ చెప్పడం అనేది ఎవరితోని కాదు. సో ఇంకోటి మీరు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అన్నారు కాబట్టి, సో యూపీలో చూసుకుంటే ప్రధానంగా 80 సీట్స్ ఉంటే లాస్ట్ టైం 60+ వచ్చిన బీజేపీ ఈసారి 33కి పరిమితం అవ్వాల్సి వచ్చింది. అండ్ అలాగే యూపీలోనే ఇటు యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. ఎందుకంటే ఆఫ్టర్ మోడీ ఎవరైనా ఉన్నారంటే యోగి అని చెప్తారు. కానీ ఇటు యోగి, మోడీ ఇద్దరిది కూడా అక్కడ పనిచేయకపోవడానికి రీజన్ ఏమో ఉండొచ్చు అన్న? నాకైతే ఇంటర్నల్ గా చాలా మందితో మాట్లాడుతుంటే చెప్తుంది ఏంటంటే, యోగికి చాలా పాపులారిటీ ఉత్తరప్రదేశ్‌లో. అవును. బీజేపీ పార్టీ ఎందుకో ఉత్తరప్రదేశ్‌లో యోగిని ఎక్కువ ఎలివేట్ చేయలేదని, ఎక్కువ తిప్పలేదని, ఎక్కువ ఆయనను ఒక స్టార్ క్యాంపెయినర్‌గా ఉపయోగించుకోలేదని చెప్తున్నారు. ఆయన కొంత ప్రాధాన్యత తగ్గిస్తున్నారని చెప్తున్నారు.
దానివల్ల యోగి అభిమానులు సీరియస్ గా వర్క్ చేయలేదు అనేది ఓవరాల్ గా నాకున్న సమాచారం ఒకటి. రెండోది ఆ వాళ్ళ మంత్రులు గాని, ఇప్పుడు ఎంపీలు గాని, వాళ్ళు కూడా ఎంతవరకు అందుబాటులో ఉన్నారు, ఎట్లా ఉన్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. అవును. బీజేపీ పార్టీ ఒక మోడీనే సరిపోదు. వాళ్ళ క్యాండిడేట్లు కూడా, వాళ్ళ మంత్రులు కూడా చాలా మంది ఓడిపోయినారు. వాళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి చాలా మంది మంత్రులు ఉండుంటారు. ఇప్పుడు స్మృతి ఇరానీ కూడా ఓడిపోయింది. అవును. మరి ఈమె వాళ్ళకు ఇచ్చిన హామీలు గాని, అందుబాటులో ఉన్నాయి గాని చేసిందో చేయలేదో తెలవదు మనకు. అంటే లోకల్‌గా. అంటే అభ్యర్థుల మైనస్ కూడా ఉంటది కదా. అవును. ఎవరిని పెట్టైనా సరే గెలవాలంటే కుదరదు. ఇప్పుడు తెలంగాణలో తీసుకుంటే కొంచెం మంచిగా మాట్లాడేటోళ్ళు, పార్టీకి లాయల్‌గా ఉన్నోళ్ళు చాలా మంది గెలిసిర్రు. కానీ చాలా మంది ఏమన్నారంటే మోడీ వేవ్ నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే చాలా మంది మనం కొన్ని యూట్యూబ్ లో కావచ్చు, ఇన్స్టాలో కూడా చూసినాం. ఏంటంటే కమల్ కే నామ్ పే కుత్తే కు టైరాతో హమ్ జితా దేంగే అని చెప్పేసి అంటే ఆ ప్లేస్ లో మోదీ కమలం గుర్తుపైన కుక్కర్ నిలబడిపోయినా గెలిపించేస్తామని చెప్పి చాలా వీడియోలు కూడా చూసినాం. సో అలాంటిది ఇంత ప్రభావం చూపించి కూడా చాలా తక్కువ సీట్స్ వచ్చడానికి అదే అట్లనే అదే మిస్టేక్ అయిందంటున్నా. మోడీని చూసి కుక్కర్ నిలబెట్టినా గెలుస్తామంటే కుక్కర్లో నిలబెట్టకూడదు. అవును. మనుషుల్లో నిలబెట్టాలి. మనుషులలో కూడా కొంత పబ్లిక్ పట్ల కొంత కన్సర్న్ ఉన్న వ్యక్తి, అందుబాటులో ఉండే వ్యక్తి, మంచిగా మాట్లాడేటోళ్ళు, మంచితనం ఉన్నోళ్ళకి చేయాలి. ఇప్పుడు తెలంగాణలో తీసుకుంటే నల్గొండ నుంచి ఒక సైదిరెడ్డిని తీసుకున్నారు. అవును. వాళ్ళు గతంలో సైదిరెడ్డి మీదనే కొట్లాడి బండి సంజయ్ అన్న గాని, వాళ్ళ బీజేపీ కార్యకర్తలు గాని చాలా మంది జైలుకు పోయారు. అవును. గుర్రంపోడు భూముల విషయంలో. మరి అట్లాంటి వ్యక్తికి ఇచ్చిర్రు. అక్కడ అసలు ఎట్లా సాధ్యమైతది? మోడీని చూసైనా ఏస్తారు. కొంత పడితే గాని గెలిచేంత పడాలి అంటే క్యాండిడేట్ కూడా ఇంపార్టెంట్. అవును. గట్టి క్యాండిడేట్. అట్లా బీబీ పటేల్ జహీరాబాద్ నుంచి నిలబడ్డాడు. మన తెలంగాణ ఇష్యూకొస్తే. మరి ఆయన కూడా టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మన మీద అలిగేషన్స్ ఉండే. తర్వాత ఆయనను తీసుకొచ్చి బీజేపీ నుంచి నిలబెట్టిర్రు. బీజేపీ కార్యకర్తలు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళు వర్క్ చేయలేదట జహీరాబాద్ లో. అక్కడ బీబీ పటేల్ కాకుండా ఒక డైనామిక్ క్యాండిడేట్, ఇంకొక గట్టి క్యాండిడేట్ కొంచెం ఉన్నోడికి ఇచ్చుంటే గెలిచేదేమో. బీబీ పటేల్ అంటే చాలా మంది బీజేపీ కార్యకర్తలకు ఇష్టం లేదు. నాకు తెలుస్తుంది ఉత్తరప్రదేశ్ లో కూడా యోగి చెప్పిన వాళ్ళకు టికెట్లు ఇవ్వకుండా అధిష్టానం మరి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చిర్రు అనేది అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవము అనేది మళ్ళీ తెలుసుకోవాలి. అవి కొన్ని ఫ్యాక్టర్స్. అయోధ్యలో కూడా ఓడిపోవడం విషయంలో నిజానికి అక్కడ కొంత దళితులు ఉండేది. అక్కడ ఒక 5,000, 10,000 షాప్స్ ఉండేది. ఆ షాప్స్ కు వాళ్ళకు సరిపడా అంటే అక్కడ నుంచి తీసేసి మరి దానికి సంబంధించిన పారితోషికం కూడా సరిగ్గా ఇయ్యలేదని వాళ్ళ నుంచి వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ కూడా కొంత వ్యతిరేకత చేశారు అనేది కూడా మనకున్న సమాచారం. అట్లా కొంత అన్ని దగ్గరలో చూపెట్టకపోవచ్చు. అయోధ్యలో అయితే అది రీజన్. ఆ చుట్టుపక్కల 5-10 ఎంపీ సెగ్మెంట్లలో కూడా ప్రభావం చూపించి ఉంటది. ఆ రకంగా జరిగి ఉంటదని నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్ గా చూసుకుంటే అన్న ఇటు తెలంగాణకు మనం మళ్ళీ వస్తాం. సో ఓవరాల్ ఇండియా వైట్ గా చూసుకుంటే మోదీ వేవ్ అని చెప్పేసి అంటే అబ్కి బార్ 400 పార్ నినాదంతో బలంగా పోయారు. అలాగే థర్డ్ టైం హ్యాట్రిక్ సీఎం ఎలాగో హ్యాట్రిక్ పిఎం ఎలాగో అయ్యారు. కానీ దీనికి మెల్లమెల్లగా చూసుకుంటే మనకి ఎన్డీఏకేమో సీట్లు తగ్గుతా ఉన్నాయి. అందులో ఎస్పెషల్లీ బీజేపీకి తగ్గినాయి. అండ్ ఇండియా కూటమికి కావచ్చు కాంగ్రెస్ పార్టీకి 90 వచ్చేసినాయి అక్కడ ఆల్మోస్ట్ వచ్చేసినాయి. సో దీన్ని బట్టి చూసుకుంటే నెక్స్ట్ అంటే చాలా వరకు మోడీ పైన వ్యతిరేకత స్టార్ట్ అయింది అని అనుకోవచ్చా మనం? అంటే యాంటీ ఇంక్యుమెన్సీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు అని. అయితే ఎప్పుడే గానీ వీళ్ళది ఎంత నాకు అర్థమైన కాడికి రాజకీయాలలో ఎట్లుందంటే ఇదంతా నంబర్ గేమ్ ఉంది. ఎవరికి 70% 80% ఓట్లు వస్తలేవు. అవును. ఈవెన్ బీజేపీకైనా 40% లోపే ఉంది. అయినా వాళ్ళు ఫామ్ చేస్తారు ఇప్పుడు ఎన్డీఏ. రేపు కాంగ్రెస్ వచ్చినా తక్కువనే. అంటే ఉన్న నాయకులలో అయితే మోడీకే ఎక్కువ చరిష్మా ఉంది. మరి కంపేర్ టు రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ ఇది అది చూసినప్పుడు ఉంది. డెఫినెట్ గా 2 సార్లు పరిపాలించారు కాబట్టి కొంత ఉండొచ్చు. కానీ మేజర్ గా ధ్రువ రాఠి అని యూట్యూబర్ జర్మనీలో ఉంటాడు. హర్యానా వాసేమో. అతను ప్రభావం చాలా ఉంది. అట్లాంటి వాళ్ళు అంటే ఫ్రీక్వెంట్ గా అంటే బీజేపీని ఫోకస్ చేస్తూ, సెంట్రల్ గవర్నమెంట్ ఫోకస్ చేస్తూ, ఇగో ఇన్ని రకాల క్యాన్సర్లు ఈ పదార్థాలలో ఉన్నాయి. ఇది పలానా బ్యాంకాక్ లో బ్యాన్ చేసిర్రు, యూకే లో బ్యాన్ చేసిర్రు, యుఎస్ లో బ్యాన్ చేసిర్రు. కానీ ఇండియాలో ఇది ఉంది. వీటి మీద ఫోకస్ చేయకుండా వీళ్ళు వేరే మతం మీద ఫోకస్ చేస్తున్నారు. లేదంటే దేవుడి మీద ఫోకస్ చేస్తున్నారు. ఇవి ఎందుకు బ్యాన్ చేయట్లేదు వేరే దేశాల్లో? ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ ఆయన ఎప్పటికప్పుడు ఇస్తూ చాలా ఇంపాక్ట్ చూపించిండు అనేది మనకు అర్థమవుతుంది. చాలా ఏరియాలలో పెట్టి స్క్రీన్స్ పెట్టి కూడా అతని వీడియోలు చూసిన పరిస్థితి మనం చూసి మిలియన్స్. ఇప్పుడు మనం జనరల్ గా 1,00,000 మంది 2 లక్షలు చూస్తేనే మంచి వ్యూవర్షిప్ అంటాం. కానీ మనకు 1 lakh 2 lakh 3 lakh ఎట్లా మనకు 1 million 2 million 3 million అట్లా
కోట్లలో చూసినవి ఉన్నాయి. ఆ, ఆయన ప్రభావం కూడా చాలా ఉంది. చూపించింది. అట్లాంటి వాళ్ళు మరి కాంగ్రెస్ అట్లాంటి వాళ్ళకి ఏమైనా కాంగ్రెస్ అనుకుంటే సపోర్ట్ చేసింది మనకు తెలియదు. ఉమ్, కానీ అలాంటి వాళ్ళ వీడియోలు ఉమ్, చాలా ఇంపాక్ట్ చూపించినాయి. మరి వీళ్ళు కూడా వాళ్ళకి సరి సమానంగా కూడా ఇంకా బీజేపీ చేసుకోలేమో అనిపించింది. బట్ అంత చేసినా తర్వాత ఇంకొకటి ఏంటంటే ముస్లింది ఎస్పెషల్‌గా ఉత్తరప్రదేశ్‌లో ముస్లిమ్స్, యాదవ్స్, ఎస్సీలది ఉమ్, కొంచెం వీళ్ళు అంటే మొత్తం ఒక్క దగ్గర చేర్చడంలో ఎస్పీ కాంగ్రెస్ సక్సెస్ అయిందనుకోవచ్చు. ఉమ్, వాళ్ళు రిజర్వేషన్స్ రద్దు చేస్తది బీజేపీ మళ్ళీ వస్తే అనేది పదే అవును. పదే 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 చెప్పడం. ఇంకోటి అక్కడ ఎవరైతే అభ్యర్థి ఉండో అయోధ్యలో లల్లు సింగ్ అని అతనే చాలా సార్ అంటే 400 ఇయ్యూరి మేము కాన్స్టిట్యూషన్ చేంజ్ చేస్తామని అతనే చెప్పారు డైరెక్ట్ బహిరంగంగా. అది పెద్ద సో అది మైనస్ చాలా అవుతది. పెద్ద మైనస్ అయింది అక్కడ. స్టేట్మెంట్స్ అవును. అరే ఈయనని ఇట్లా అంటాడు మన ఎంపీ అనేది అనేసరికి ఆ, అంటే వీళ్ళు చేసేది ఏదైనా ఉంటే పాజిటివ్ గా కొన్ని ఏదైనా రాజ్యాంగంలో ఉండే ఏదైనా అంటే కొంచెం సవరణలు ఏమైనా చేస్తారేమో. అంటే ఈ సమాజానికి సరిపడే సవరణలు చేస్తారేమో. ఉమ్, ఆ చెప్పే విధానం ఎట్లా ఉందంటే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, అవును. భూకంపమే సృష్టిస్తారు అనేది వీళ్ళు అవతల కాంగ్రెస్ పార్టీ గాని, ఎస్పీ పార్టీ గాని, ఇక్కడ రేవంత్ రెడ్డి గాని ఇట్లాంటి వాళ్ళు కొంత బలంగా తీసుకోవాలి. బలంగా తీసుకెళ్లారు. వాళ్ళు ఉమ్, చెప్పే ఉద్దేశం వేరు, వీళ్ళు తీసుకెళ్లిన ఉద్దేశం వేరు. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఉమ్, బీసీల రిజర్వేషన్స్ ముస్లింలకు ఇచ్చారు. ఉమ్, ఒక 4% మన తెలంగాణలో తీసుకుంటే ఒక 4% రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఉమ్, బీసీల రిజర్వేషన్స్ ముస్లింలకు ఇచ్చారు. ముస్లింలకు ఇవ్వాలనుకుంటే ముస్లింలకు సపరేట్ ఇచ్చినా అయిపోతుంది. ఇప్పుడు ఈబీసీ రిజర్వేషన్లు తీసుకొచ్చారు, వాళ్ళకి ఉమ్, సపరేట్ ఇస్తారు, మహిళలకు సపరేట్ ఇస్తారు. అట్లా ముస్లింలకు ఇవ్వాలనుకుంటే అది ఎట్లా ఇస్తారనేది సంబంధం లేకుండా అసలు మతపరమైన రిజర్వేషన్లు ఇయ్యరు అంటారు. ఉమ్, సరే ఇచ్చిర్రు అనుకుందాం, అది వాళ్ళకి పెడితే ఏం కాదు. బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ముస్లింలకు ఇచ్చింది. అది తప్పు యాక్చువల్. ఉమ్. వీళ్ళు ఏమన్నారంటే ముస్లింల రిజర్వేషన్స్ రద్దు చేస్తారు. చేస్తారు. అవును, కాంగ్రెస్ అదే తీసుకొని వెళ్ళింది. దాన్ని అట్లా చెప్పే బదులు గతంలో బీసీలకు ఉండే ఈ రిజర్వేషన్స్ తిరిగి బీసీలో ఇస్తామని చెప్పడం వేరు. ఉమ్, ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం, ముస్లిం రిజర్వేషన్ రద్దు అంటే అన్యాయంగా రద్దు చేస్తున్నారేమో అనుకుంటారు. అవును. అది అన్యాయం కాదు. ముస్లింలకు బీసీల రిజర్వేషన్ ఇవ్వడమే అన్యాయం. ఉమ్, వాళ్ళ బీసీల రిటర్న్ తీసి న్యాయం చేస్తాం, బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి మీరు ఏదైతే రిజర్వేషన్స్ కోల్పోయారో ఆ కోల్పోయిన రిజర్వేషన్ మేము న్యాయం చేస్తామంటే ఏం కాదు. కానీ ముస్లింలకు తీసేస్తామంటే ఇది అన్యాయంగా తీసేస్తారు అనుకున్నారు. అవును. అసలు అన్యాయంగా ఇచ్చారు వాళ్ళకి. అసలు ఇవ్వాలి అట్లా ఇవ్వకూడదు కదా. ఉమ్, అసలు బీసీలకు చాలా అన్యాయం జరిగింది. అవును. ఆ చెప్పే విధానంలో బీజేపీ ఫెయిల్ అయిందని నేను అనుకుంటున్నా. ఉమ్, వాళ్ళు దాన్ని నెగిటివ్ కోణంలో ఉమ్. మీ రిజర్వేషన్ పోతే ముస్లిం రిజర్వేషన్ భయపడేయడంలో వాళ్ళు సక్సెస్ Success అయ్యారు అనుకుంటా. దేశవ్యాప్తంగా కూడా ముస్లింలందరూ కాంగ్రెస్ నిలబడ్డ దగ్గర కాంగ్రెస్ లేని దగ్గర రీజనల్ Regional పార్టీ parties కి గంప గుత్తగా వేసేసారు. వేసినట్టు మనకు కనబడుతుంది అవును. క్లియర్ గా. అట్లా దాదాపు ముస్లింలే ఒక 99 మంది ముస్లిం ఎంపీలు గెలిచారని తెలుస్తుంది. ఉమ్, అంటే టోటల్ కాంగ్రెస్ ప్లస్ ప్రాంతీయ పార్టీల నుంచి అవును. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీతో కలుపుకుంటే ఒక 99 మంది ఉమ్. నిలబడ్డారంటే 543లో ఒక ముస్లిం కమ్యూనిటీని. సో ఈ విధంగా అది 10% జనాభా ఉన్న వాళ్ళకి 20% పైగా ఉమ్, ఎంపీ సీట్లు వచ్చినాయంటే మరి ఎటు దారి తీస్తుందో చూడాలి. ముస్లింలలో ఉన్న ఐక్యత అయితే హిందువులలో లేదని అయితే క్లియర్ గా అర్థమైంది. ఉమ్. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అయితే కంప్లీట్ గా ముస్లిం ఓటర్ల మీదనే ఫోకస్ చేశారు. వాళ్ళు సక్సెస్ అయ్యారు దాన్ని. కొంతవరకు సక్సెస్ అయ్యారు. మరి అట్లాంటి గుజరాత్ లో మేజర్ సీట్లు బీజేపీకి వచ్చినాయి. అంటే ముస్లిం ఓట్స్ పరంగా అయితే సక్సెస్ అయ్యారు. ఓట్ల పరంగా Success సక్సెస్ అయ్యారా? అయ్యారు. అది. సీట్ల పరంగా కూడా కొంత పెంచుకున్నారు. అవును. ఇప్పుడు గతంలో వాళ్ళకు చాలా తక్కువ వచ్చినాయి, అవును. 52 వచ్చినాయి. ఇప్పుడు 99 దాకా కాంగ్రెస్ పార్టీ పోయింది. ఉమ్, ఎస్పీ పార్టీకి గతంలో 5-6 వచ్చిండే, ఇప్పుడు 30 పైగా వచ్చినాయి. 37 వచ్చేసి. అంటే కొన్ని దగ్గరలో సక్సెస్ అయ్యారు, ఉమ్, కొన్ని దగ్గరలో నమ్మలేదు. ఉమ్. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇంకోటన్నా ప్రధానంగా చూసుకుంటే ఇటు మోదీకి సంబంధించి కొంతమంది మనకి అన్నోన్ ఫేస్ మినిస్టర్స్ ఎవరైతే వాళ్ళే గెలిచారు. కానీ బీజేపీ సర్కార్లో 17 మంది మినిస్టర్లు అందరూ ఓడిపోవడం జరిగింది. స్మృతి ఇరానీతో కలుపుకుంటే వేరే మనకు చాలా వరకు ఫేస్ తెలియదు. సో అంతమంది ఓడిపోవడం జరిగింది. సో దాన్ని కూడా ఇప్పుడు ప్రధానంగా మీడియా కూడా చూపిస్తలేదు అని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది అన్న. అవును, ఇక మరి అది పెద్ద చర్చ జరగట్లేదు, ఎందుకో మనకు తెలియదు. కానీ ఏదైనా సరే ఇప్పుడు ఒక మోడీని నమ్ముకుంటే కాదు కదా. ఎవరైతే ఎంపీలు ఉన్నారో ఉమ్, వాళ్ళు కూడా కొంత పబ్లిక్ ఇష్యూస్కి సంబంధించి వాళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్ కానీ దేశానికి సంబంధించిన ఎప్పటికప్పుడు వాళ్ళు చెప్పుకోవాలి. కొందరు చేసి చెప్పుకోని వాళ్ళు కూడా ఉంటారు, ఉమ్, చేసి చెప్పుకోను. చెప్పుకోని వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉండే, ఉమ్, ఆయన నిజానికి ఏం చేయలేడు, అందుబాటులో ఉండడు అనేది బాగా తీసుకెళ్ళారు. నేను ఆయన గురించి కొంత తెలుసుకుంటే ఉమ్,
ఆయన ఇప్పుడు వచ్చిన తర్వాత సికింద్రాబాద్ రైల్వే సుందరీకరణ అయింది. గతంలో అంతా టాయిలెట్ స్మెల్ వచ్చేది. తిని పడేసిన పులిహోర పొట్లాలు, చెత్త, చెదారము, ఫుడ్డు ఖరాబ్ అయిన ఫుల్లు వాసన ఇట్లాంటివి వచ్చాయి. ఇప్పుడు మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోతే ఎంత సుందరీకరణంగా ఉంటది. అవును. వందే భారత్ వచ్చింది. తర్వాత ఎస్కలేటర్లు వచ్చినాయి. హ్మ్. అంటే మనం ఇట్లా ఎక్కి ఇంకా పైకి పోవడానికి. మొత్తానికి సికింద్రాబాద్ గాని, చర్లపల్లి గాని ఇట్లాంటి రైల్వే స్టేషన్‌లు, కాచిగూడ గాని డెవలప్ అయినాయి. కానీ ఆయనకు చెప్పుకోలే మరి. చెప్తున్నా నీకు. అట్లా ఆయన వ్యక్తిగతంగా కూడా ఓపెన్ జిమ్‌లు పెట్టించిండు. అది చెప్పుకోలే. ఆక్సిజన్ టైంలో ఆక్సిజన్ ప్లాంట్‌లు పెట్టించిండు. అవును. అది చెప్పుకోలే. 12 సార్లు గాంధీ హాస్పిటల్ విజిట్ చేసిండు. హ్మ్. చెప్పుకోకపోవడం వల్ల కొందరు చేసి చెప్పుకోకపోవడం వల్ల కూడా ఓడిపోయే ప్రమాదం ఉంది. హ్మ్. కొందరు చేయకపోవచ్చు. ఇట్లా ఈ కారణాలతోని వాళ్ళు ఓడిపోయి ఉంటారు. సో ఇంకోటని ఇప్పుడు ఇండియా గురించి వదిలేసి ఇప్పుడు మనం తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో చూసుకుంటే గతంలో బీజేపీ వచ్చేసి 4 సీట్లకు ఉండే ఇప్పుడు 8 సీట్లు అంటే డబుల్ పెంచుకుంది అని చెప్పుకోవచ్చు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఇంకోటి బీఆర్ఎస్ సంబంధించి జీరోనే వచ్చింది తనకి. సో బీఆర్ఎస్ ఓట్లని బీజేపీకి మలిపిన. సో దీన్ని బట్టి చూసుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో బీజేపీ ఏమైనా అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటారా తెలంగాణ? అది అవకాశం ఉంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా, చేసుకోరా అనేది మన చేతిలో లేదు. అవును. పోయినసారి కూడా మంచి అవకాశం ఉండే. ఆ లిక్కర్ స్కామ్‌లో లిక్కర్ కవిత, లిక్కర్ క్వీను, కవితను అరెస్ట్ చేస్తాం, లిక్కర్ దొంగ, ఈడీ, సిబిఐ వచ్చిందని చెప్పిర్రు. లాస్ట్‌కి వాళ్ళు అరెస్ట్ చేయలే. అరెస్ట్ చేయకపోవడం వల్ల సెల్ఫ్ గోల్ అయిపోయి బీఆర్ఎస్, బీజేపీ 2 ఒకటని చెప్పేసి గత్యంతరం లేని పరిస్థితుల్లో కాంగ్రెస్‌కేసిర్రు. కానీ తెలంగాణ ప్రజలు మెజారిటీ జీహెచ్ఎంసీలో గాని, మునుగోడులో గాని, తర్వాత హుజురాబాద్‌లో గాని, బై ఎలక్షన్ ఎక్కడుంటే అక్కడ బీజేపీ గెలిచింది. అన్ని దగ్గరలో బీజేపీ గెలిచింది. మునుగోడులో గెలవకపోయినా కాంగ్రెస్ కంటే ఎక్కువ వచ్చింది. సెకండ్ ప్లేస్ వచ్చింది. ఎక్కువ వచ్చినాయి. అంటే ప్రజలందరూ దాదాపు ఒక సెకండ్ ఆల్టర్నేటివ్ చూస్తున్న టైంలో కవిత వచ్చింది. కవిత ఎంటర్ అయిపోయి లిక్కర్ స్కామ్ ఎంటర్ అయిపోయి ఈమె అరెస్ట్ కాకపోవడం 2 ఒకటే అని చెప్పడం వల్ల కాంగ్రెస్‌కి అట్లా సెల్ఫ్ గోల్ కొట్టుకుంటే ఏం చెప్పలేం గానీ అవకాశం అయితే ఉంది కదా. 8 సీట్లు గెలవడం అంటే 56 అసెంబ్లీ సెగ్మెంట్లు. అవును. ఒక్కొక్క ఎంపీ సెగ్మెంట్‌లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు తీసుకున్నా ఇట్లా 56 సెగ్మెంట్లు 56 సీట్లు రావడం అంటే ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ తెలంగాణలో 60 సీట్లు వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. ఇంకో 4 సీట్లు కష్టపడితే అయిపోతది. అవును. అట్లా అవకాశం అయితే పుష్కలంగా ఉంటది. మరి భవిష్యత్తులో ఎవరికి వాళ్ళు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారు. తర్వాత వాళ్ళ డిసిషన్స్ ఎట్లుంటాయి, వాళ్ళు సోషల్ మీడియా ఎట్లా వాడుకుంటారు. ఈవెన్ మొన్న కూడా తెలంగాణలో బీజేపీ ఎంపీల కంటే ఎంపీ అభ్యర్థులు కష్టపడ్డ దానికంటే కూడా సోషల్ మీడియా చాలా కవరేజ్ ఇచ్చింది. అవును. ఇప్పుడు మీ వాహిని టీవీ కావచ్చు, జిఎస్ఆర్ టీవీ కావచ్చు, కాలోజీ టీవీ కావచ్చు, మన పిఎంఆర్ టీవీ కావచ్చు. వీళ్ళందరూ పబ్లిక్‌లలోకి వెళ్లి ఎవరు గెలుస్తారు అనుకుంటారు, ఏమనుకుంటారు, ఎట్లుంది, అట్లుందంటే వాళ్ళు అద్భుతంగా మాట్లాడడం వల్ల వీడియోలన్నీ వైరల్ అయిపోయి మోడీ వేవ్ అనేది ఏర్పడింది. అసలు ఈ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే మరి మోడీ వేవ్ ఉన్నట్టు ఎట్లా తెలుస్తది? తెలవకుండా. మరి ఉత్తరప్రదేశ్‌లో మరి రాలేదు కదా మరి. అవును. తెలంగాణలో వచ్చింది. మరి అంత హిందుత్వం ఉంది. యోగి ఉన్నాడు. ఆయన అయోధ్య రామ మందిరం కట్టిర్రు. అవును. అక్కడనే. మరి అంత చేసిన దగ్గరనే మరి మోడీ వేవ్ పనిచేయలేదు. మరి తెలంగాణలో పనిచేసిందంటే తెలంగాణలో యూట్యూబ్ ఛానళ్ళు చాలా అద్భుతంగా పనిచేసినాయి. భవిష్యత్తులో కూడా వాళ్ళు ఒకవేళ బీజేపీ వాళ్ళు యూట్యూబ్ ఛానళ్ళను గనుక ఉపయోగించుకుంటే బానే వాళ్ళకి వర్కౌట్ అవకాశాలు ఉంటాయి. కానీ వాళ్ళు ఎవరు కూడా అంత అప్డేట్ అయినట్టు నాకు అనిపిస్తలేదు. కానీ టీఆర్ఎస్ పార్టీ యూట్యూబ్ ఛానల్ నమ్ముకుంటుంది. బట్ వాళ్ళ దగ్గర కంటెంట్ లేదు. అంటే వాళ్ళని కూడా యూట్యూబ్ ఛానళ్ళతోనే గెలవడం అనేది సాధ్యం కాదు. కంటెంట్ ఉండి, ధర్మం ఉండి, కొంత సత్యం ఉండి యూట్యూబ్ ఛానళ్ళని వాడుకుంటే సెట్ అయితది. అంటే పబ్లిక్‌లో ప్రాపర్ వేలో పోవాలి. ఫస్ట్ వాళ్ళకి కొంత ఇమేజ్ ఉండాలి. అవును. వాళ్ళు చేసిన తప్పులు ఒప్పుకోవాలి. ఆ తప్పులు ఒప్పుకోకుండా చేసిన తప్పులే చేసుకుంటా నువ్వు ఎన్ని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకుంటే ఏం లాభం? అవును. అట్లా ఇప్పుడు వాళ్ళు ఓడిపోయారు. మొత్తం 0 వచ్చినాయి. ఆళ్ళకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్‌లో గాని, లేదంటే టీ న్యూస్‌లో గాని, నమస్తే తెలంగాణలో గాని కనీసం రాయరు. అవును. ఘోర పరాభవం. అసలు ఇది ఇట్లయింది, అట్లయిందని రాయరు. అట్లీస్ట్ ఇప్పటికైనా చేంజ్ అవ్వాలని కూడా అలా లేదు. ఇప్పుడు ఓడిపోయింది ఘోర పరాభవం. 0 వచ్చిందని ఎందుకు రాయరు? అవును. అసలు నాకు తెలిసి టీ న్యూస్ చూడు అసలు ఆ చర్చనే పెట్టలేదు. మరి దాని వల్ల ఏమైందంటే నువ్వు మొత్తం డబ్బా కొట్టడం వల్ల నువ్వు ఎన్ని ఛానల్ని అలా తెలియని విషయం ఏంటంటే టీ న్యూస్ ఉన్నప్పుడు నమస్తే తెలంగాణ ఉండే, ఈనాడు ఉండే, సాక్షి ఉండే, ఎన్టీవీ ఉండే, వాళ్ళకు టీవీ9 ఉండే, 10 టీవీ ఉండే. ఇవన్నీ పని చేసినా కానీ వాళ్ళు ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు? అక్కడ డబ్బా కొట్టి తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు ఎక్స్ట్రాగా ఇంకో 32 ఛానళ్ళు పెట్టుకొని డబ్బా కొట్టించుకున్నా ఏం పెద్ద తేడా ఏముంటది? ఇప్పుడు వాళ్ళు అదే చేసిర్రు. అట్లీస్ట్ వీళ్ళు ప్రజలకు క్షమాపణ చెప్పకుండా మేము అనేక తప్పులు చేసినాం, మమ్మల్ని క్షమించండి, మళ్ళీ ఆ తప్పులు రిపీట్ చేయమని చెప్పకుండా వాళ్ళేం నరేటివ్ బిల్డ్ చేసిరంటే ప్రజలే ఫీల్ అవుతుర్రు. ప్రజలే తప్పు చేసిర్రు.
కవితనేమో ప్రజలు కన్ఫ్యూజన్ లో కాంగ్రెస్ కేసీఆర్ ఆమె చెప్పింది. అవును. తర్వాత కేటీఆర్ లాంటి వాడు ఏమంటున్నాడు, ప్రజలు ఆంధ్ర పీపుల్ తెలివైన వాళ్ళు, ఆ తెలంగాణ అంటే ఇండైరెక్ట్ గా తెలంగాణ తెలివిలేనోళ్ళే అన్నాడు next. ప్రజలు చాలా తప్పు చేసిర్రు, ఉమ్, చాలా బాధపడుతుర్రు, మళ్ళా కేసీఆర్ కావాలనుకుంటున్నాడు అని ఇవన్నీ లుచ్చే మాటలు చెప్తుర్రు. ఉమ్, ఇప్పుడు నిజంగా కేసీఆర్ కావాలనుకుంటే మరి ఇప్పుడు రావాలి కదా, ఒక 5-6 సీట్లు, 2 సీట్లు, 3 సీట్లు, 10 సీట్లు, 5 అట్లీస్ట్ సీట్లు, ఒక్కటి ఒక్కటన్నా 1 రావాలి hour కదా. నన్ను బీజేపీకి 1 hour నన్ను అన్నాడు. రావాలి కదా. ఆ బీజేపీకి 1 hour నన్ను అన్నాడు, అది బీఆర్ఎస్ కి 1 hour నన్ను అయింది, బీఆర్ఎస్ 0 అయింది. 0 అయింది. ఇంకా అసలు వాళ్ళు నిజంగా రాజకీయాల నుంచి తప్పుకుంటే కూడా బెటర్. ఎందుకంటే ప్రజలు ఇంత చిత్కరిస్తున్నా, ఇంత అసహించుకుంటున్నా, హరీష్ రావు కూడా ఆయన ఒకప్పుడు 1,00,000 మెజారిటీతో గెలిచినోడు, జస్ట్ ఇప్పుడు వాళ్ళకి ఎంత వచ్చింది, 1700 ఏమో మెజారిటీ వచ్చిందట బీఆర్ఎస్ కు, ఆ సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో. అవును. మరి హరీష్ రావు ఇప్పటికన్నా తల ఎక్కడ పెట్టుకుంటాడు హరీష్ రావు? ఉమ్, 1700 అంటే నమ్ముతలేరు వీళ్ళను, వీళ్ళ మాటలు నమ్ముతలేరు. ఎందుకు మరి అన్ని చెప్పే ప్రతిదీ అబద్ధమే, ప్రతిదీ మోసమే, కాబట్టి వాళ్ళు తప్పు ఒప్పుకోవాలంటున్నా. ఉమ్, తప్పు ఒప్పుకోకుండా ఎన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే ఏం లాభం? తప్పు ఒప్పుకొని నిజాయితీగా మేము మారిపోయినాం, మమ్మల్ని క్షమించండి, జీవో 46 తీసుకొచ్చి తప్పు చేసినాం, మమ్మల్ని క్షమించండి అని అడగండి. ఉమ్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు 58 సంవత్సరాలు ఉన్నోడికి 61 పెంచిండు. పెంచిరు. అవును. అది తప్పు చేసినాం, మళ్ళీ తగ్గిస్తాం మేము అధికారంలోకి వస్తే, అది తెలిసో తెలియకనో చేసినాం అని ఒప్పుకోవాలి కదా. రైతు బంధు కూడా మేము తప్పు చేసినాము, నెక్స్ట్ మేము వస్తే 5 ఎకరాల లోపే ఇస్తామని చెప్పాలి కదా. ఉమ్, దళిత బంధు 10 లక్షలు ఒక్కరికి ఇవ్వడం అనేది తప్పు, ఇక నుంచి అందరికి ఇస్తాం, ఇస్తే ₹1,00,000 ఇచ్చినా సరే కానీ అందరికి అందరికి ఇస్తాం. ఇస్తాం. ఇవన్నీ చెప్పకుండా శాంతి భద్రతలు ఉన్నాయి, మొత్తం పోలీసు వాళ్ళని పెట్టుకొని ఎవడన్నా అన్యాయం జరిగిందని వాడు పట్టించుకునే పరిస్థితి లేకుండా అవన్నీ చెయ్యము, ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పాలి కదా. అవన్నీ ఏం చెప్పకుండా కేసీఆర్ ఓడిపోయినందుకు ప్రజలు బాధపడుతుర్రు, మళ్ళీ కేసీఆర్ రావాలంటారు అని ఈ లుచ్చా మాటలు చెప్పడం వల్ల వాళ్ళకు 0 వచ్చినాయి. వాడు ఎన్ని ఛానళ్ళు పెట్టుకున్నా అది వస్తుందని నాకు. ఉమ్. సో ఇంకోటి ఎంతో మంది మీరు హరీష్ రావు తెచ్చారు కాబట్టి సో ఇది అంటారు. నిన్న మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో కూడా కావచ్చు, రేవంత్ రెడ్డి ఏమన్నారంటే మెదక్ సంబంధించి పార్లమెంట్ లో ఎవరైతే రఘునందన్ రావు గెలిచారు అక్కడ, సో హరీష్ రావు దగ్గరుండి బీఆర్ఎస్ ఓట్లని బీజేపీకి మలిపించిండు అని చెప్పేసి అదొక కామెంట్ చేసి, ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ ఆత్మ బలిదానం చేసుకొని సో అన్ని ఓట్లు బీజేపీకి వేయించారు అని అంటారు. సో అది ఎంతవరకు నిజం? అదే వీళ్ళు నాకు తెలిసి వాళ్ళంతటా వాళ్ళు ఓటేమని చెప్పకపోవచ్చు, చెప్పేటోళ్ళు అయితే అన్ని కోట్లు ఖర్చు ఎందుకు పెట్టుకుంటూ సంప్రదాయం ఇంట్లో కూర్చుంటే అయిపోతాయి కదా, మిగులుతాయి. కాకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలే కొంత రియలైజ్ అయిపోయి, మేము ఈ కేసీఆర్ వేసినా ఒకటే, ఏకున్నా ఒకటే, ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఈయన ఏమన్నా ప్రధానమంత్రికి పోటీ పడేటోడు కాదు, ఏమీ కాదు అని చెప్పేసి బీఆర్ఎస్ స్వచ్ఛందంగా కొన్ని దగ్గరలో కొంతవరకు వేసి ఉంటారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళ ఓట్లతోనే బీజేపీ గెలవడం అనేది అసాధ్యం. ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆడుకోరుగా ఎంత ఉంటారు నియోజకవర్గంలో, ఒక 10,000 20,000 ఉంటారు అనుకో, అంతకంటే ఎక్కువ ఉండరు కదా. మిగతా వాళ్ళు నార్మల్ పీపుల్, న్యూట్రల్ పీపుల్, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు ఉంటారు కదా, వీళ్ళు కదా మేజర్ రోలు. అవును. వాళ్ళు ఏమనుకున్నారు, కేసీఆర్ అనేటువంటి దుర్మార్గుడు, వీడు పచ్చి అబద్ధాల కోరు అని వాళ్ళు ఫిక్స్ అయిపోయి వాళ్ళు బీజేపీకి వేసుకున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ కార్యకర్తలు కన్వర్ట్ చేసే ఓట్లతోనే ఓన్లీ గెలిస్తే మరి 8 ఎందుకు గెలుస్తుంది? 16 సీట్లు గెలవాలి కదా. అవును. మరి 8 దగ్గర ఓడిపోయారు కదా. బీఆర్ఎస్ వాళ్ళే కొంతవరకు పని చేసినాయి, ఒక 10% పని చేయవచ్చు. వాళ్ళ కార్యకర్తలు మొత్తం టోటల్ ఓటర్లలో 10% కంటే కూడా ఎక్కువ ఉండరు కదా. వాళ్ళ టీఆర్ఎస్ కూడా కొన్ని ఓట్లు పడ్డాయి కదా. ఇప్పుడు మెదక్ లో మరి వెంకటరామరెడ్డి కూడా 3 లక్షల పైన వచ్చినాయి కదా. మరి అవి కాంగ్రెస్ వాళ్ళకి బీఆర్ఎస్ కేసిర్రా? అంటే అది మాట్లాడితే తలా తోకలేకపోతే ఎట్లా, వాళ్ళు వేసిరు కదా మరి. అవును. మరి అట్లాంటి మొత్తం ఓట్లు కూడా 0 రావాలి కదా. ప్రతి నియోజకవర్గంలో ఈ కేసీఆర్ హరీష్ రావే చెప్తే వాళ్ళు వింటే సీట్లు కాదు ఓట్లు కూడా 0 రావాలి కదా. అవును. మరి ఓట్ల సంఖ్య 17% ఎట్లా వచ్చింది? అట్లా కాదు. అంటే వాళ్ళు ఎవడైనా గెలవడానికే ట్రై చేసినారు, కానీ స్వచ్ఛందంగా కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు డెఫినెట్ గా వేసిర్రు. కానీ ఆ ఓట్లతోనే గెలిచే అవకాశం ఉంటే మరి ఖమ్మంలో అయినా, నల్గొండలో అయినా, భువనగిరిలో అయినా, వరంగల్ అయినా, పెద్దపల్లిలో అయినా మరి గెలవాలి కదా. అక్కడ కాంగ్రెస్ గెలిచింది కదా. అవును. సో ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు లాస్ట్ టైం ఏమో 4 ఎంపీ, మన తెలంగాణలో 4 ఎంపీ గెలిచి ఒక మినిస్ట్రీ ఇచ్చారు, సెంట్రల్ మినిస్ట్రీ. సో సార్ 8 గెలిచారు. సో సార్ ఈ మినిస్ట్రీస్ వస్తాయి, ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే మన పక్క రాష్ట్రం ఏపీలో చంద్రబాబు ఇప్పుడు కీ రోల్ ప్లే చేసింది మన ఎన్డీఏ సర్కార్ ఏర్పడారు. సో అప్పుడు ఎన్డీఏలో
ఇండియా కూటమిలో మన మోదీ సర్కార్ గారికి చంద్రబాబు కీ రోల్ ప్లే చేశారు. బట్ చంద్రబాబు ఏమో కూడా 4 అడుగుతుండంట. సో ఇప్పుడు మన తెలంగాణలో ఏమో 8 మంది ఉన్నారు. బట్ మన తెలంగాణలో వచ్చే ఛాన్సెస్ ఉందా? ఇప్పుడు వస్తే ఏ నియోజకవర్గం కోసం ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది? అదే ఇప్పుడు బీసీ కోటలు అయితే ఒకవేళ ఇయ్యాల్సి వస్తే ఈటల రాజేందర్కి ఇస్తారు. లేదు సీనియర్ ఉంది బీజేపీలో చాలా రోజుల నుంచి పనిచేసింది అనుకుంటే కిషన్ రెడ్డి గారికి ఇవ్వచ్చు. అంటే రెడ్డి కమ్యూనిటీలో ఒకటి అండ్ బీసీలో ఒకటి ఇస్తారు అన్నట్టు కూడా వినిపిస్తున్నాయి వార్తలు. అదే బీసీ కనుక సెలెక్ట్ చేస్తే ఈటల రాజేందర్కే ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ రెడ్డిలలో కనుక సెలెక్ట్ చేస్తే కిషన్ రెడ్డి అయినా సీనియర్ కాబట్టి ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నా మరి. అట్లా లేదంటే కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. అవును. ప్లస్ ఇంకా మహిళా కోటలో నాకు వస్తాయి అని చెప్పేసి డీకే అరుణ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారంట. కానీ ఫస్ట్ టైం ఎంపీ కాబట్టి మేబీ ఇవ్వచ్చు చెప్పవచ్చు, నాకు తెలియదు. వాళ్ళ ఇంట్లోనే ఒకళ్ళకు రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఇచ్చే అవకాశం ఉందంటారు. కిషన్ రెడ్డి కూడా జాతీయ అధ్యక్షుడు అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు. మరి ఎట్లుంటుందో ఎవరికి ఇచ్చినా ఏముంది, అంతా పనిచేయాల్సిందే కదా. అంతే. సో ఈ తెలంగాణ విషయం అన్న, ఇంకోటి ఇప్పుడు ఏపీ విషయం ఒకసారి చూస్తాం. మనం ఏపీలో కూడా మన కేసీఆర్ ఏ విధంగా తోర్పుడు ఆ విధంగానే జగన్ ని ఓడగొట్టడం జరిగింది. సో ఆ ఎలక్షన్ చూస్తే ఏమనిపించింది అన్న మీకు? ఏపీ ఎలక్షన్ షాకింగ్ న్యూస్ అనిపించింది అసలు. అసలు ఎవడు ఊహించలేని కూడా, అంటే ఓడిపోతారు గెలిచిన ఎవరైనా ఒక స్మాల్ మార్జిన్ అనుకున్నారు. అంటే జగన్ గెలిస్తే తక్కువ సీట్లతో గెలుస్తారని చాలా మంది అనుకున్నారు. కొందరు జగన్ గెలుతున్నారు, కొందరు టీడీపీ గెలుతున్నారు. ఎవరు గెలిచినా ఒక 10-15 సీట్లు, అవును 5-6 సీట్లు, 2-3 సీట్లు ఎడ్జ్ లో గెలుస్తారు అనుకున్నారు. కానీ అసలు మామూలుగా లేదు, అందరు షాకింగ్ గురయ్యారు. నేను అనుకుంటున్న రీజన్స్ ఏంటంటే వాళ్ళు చాలా అంటే పరుషమైన పదజాలంతో ఆ చంద్రబాబు నాయుడిని తిట్టడము, వాళ్ళ భార్యని తిట్టడము, ఆయనను తర్వాత జైలుకు పంపడము, తర్వాత ఇంకా అనేక విషయాలలో ఇప్పుడు సేమ్ నియంతలాగా, అంటే పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వైఎస్ఆర్సీపీలను తప్పు చేసినప్పుడు వాళ్ళని ఏం చేయకపోవడం, రఘురామరాజును కూడా పోలీసులు ఎత్తుకెళ్ళడము, డాక్టర్ సుధాకర్ అని కరోనా టైంలో గ్లౌజెస్ లేవు, మాస్కులు లేవు అన్నందుకు ఆయన ఒక పిక్చర్ లాగా చూసి ఆయన అంతటా ఆయననే చచ్చిపోయేటట్టు చేయడం, ఇట్లా అనేకం. అంటే వన్ సైడ్ అట్లా ఈ రోజా ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ తిట్టడము, చంద్రబాబు నాయుడు తిట్టడము, 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అని పవన్ కళ్యాణ్ పర్సనల్ గా అనడం, ప్రతిసారి అనడం వల్ల ఆయనకు విపరీతమైన సింపతి వచ్చింది. ఈ జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీకి ఇన్ని సీట్లు వచ్చినాయని నేను అనుకుంటున్నాను. ఆ రకంగా మరి వర్కౌట్ అయి ఉంటది. బీజేపీ వాళ్ళది కూడా ఓట్లు చేర్చకుండా ఉపయోగపడ్డట్టున్నాయి. అది అట్లా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా పెద్ద రోల్ ప్లే చేసిన అనుకుంటాం. ఆయనకు 21 గెలిచి. అవును, ఇప్పుడు చూసుకుంటే 100% అతనే గెలిచిండు ఓవరాల్ ఇండియా మొత్తం చూసుకుంటే. అట్లా ఎవరు లేరు. ఒకవేళ ఇండిపెండెంట్ గా మళ్ళీ సపరేట్ పోటీ చేస్తుంటే మళ్ళీ జగన్ కెట్ చేయాలి. అంటే ఈయన ఓట్లు చీలిపోయి చంద్రబాబు ఆయన గెలిచాయి. ఆ ఓట్లు చీల్చకుండా ఉన్నక్కడికి తక్కువ సీట్లు తీసుకొని బాగా బలంగా స్టార్ క్యాంపెయినర్ గా పనిచేసిండు. అది బాగా పబ్లిక్ నమ్మినట్టున్నారు. వాళ్ళ సెల్ఫ్ గోల్ ఇంకోటి ఏంటంటే అంత నియంతృత్వం అవసరం లేదు. సేమ్ కేసీఆర్ లెక్కనే ఆయన ఎక్కడ పబ్లిక్ అందుబాటులో ఉన్నది లేదు. మంత్రులు డమ్మీలు, ఎమ్మెల్యే డమ్మీలు, వాళ్ళు మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నారు. ప్రజలకే విరక్తి పుట్టే అంత చేసిరేమో నాకు అనిపిస్తుంది. ఎట్లుండబోతుంది అన్న? అంటే గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఇప్పటికే చాలా సార్లు చెప్తారు, అంటే హైదరాబాద్ డెవలప్ కానీ నేనే కారణం, ప్రపంచ పటం పెట్టిన కారణం నేనే అని చెప్పేసి. సో ఇప్పుడు ఏపీలో చంద్రబాబు వచ్చింది, అంటే చంద్రబాబు సెంట్రల్ లో కూడా చంద్రబాబు కీ రోల్ ప్లే చేశారు మనం చూసుకుంటే. అలాంటి స్పెషల్ స్టేటస్ అడగొచ్చు, ప్లస్ మన 4 మంత్రులు కూడా అడిగారు. సో డెవలప్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది అంటే హైదరాబాద్ లో చూసుకుంటే ఇప్పుడు మాక్సిమం అందరూ సెటిలర్స్ హైదరాబాద్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరూ అటు వెళ్ళిపోయే ఛాన్స్ ఉందా, లేకపోతే హైదరాబాద్ డెవలప్మెంట్ తక్కువ, ఏపీ డెవలప్మెంట్ పెరిగే ఛాన్స్ అట్లా మనకు అనిపిస్తుందా? అట్లేముండదు. ఇది ఎక్కువ డెవలప్ అది తక్కువ డెవలప్ అంటే ఉండదు. ఇక్కడ హైదరాబాద్ కి అలవాటైన వాళ్ళు ఎవరు పోరు నాకు తెలుసు. హైదరాబాద్ చాలా మంచి ప్లేస్. హైదరాబాద్ కి ఎక్కడెక్కడ నుంచో మిగతా రాష్ట్రాల నుంచి కూడా, ఇప్పుడు రాజస్థాన్ నుంచి కానీ, ఉత్తరప్రదేశ్ నుంచి కానీ, ఇంకా అనేకమైనటువంటి పశ్చిమ బెంగాల్ నుంచి కానీ ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతారు. అక్కడ ఏదైనా ఉరికి డెవలప్ అయ్యేది ఏం లేదు, అట్లా అని చెప్పి డౌన్ అయ్యేది లేదు. ఏదైనా స్లోగానే ఉంటది. బట్ వాళ్ళు అడుగుతారు, ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి వాళ్ళు అడుగుతారు ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ కు వాళ్ళు ఇస్తారు కూడా. ఇక అవసరం కదా మరి, తప్పదు ఇంకా. కాకపోతే మనం ఏంటంటే దేశ మొత్తం దృష్టిలో చూడాలి పరిపాలన. ఇచ్చినా ఏమైనా తినేది ఏమి ఉండదు కదా, నిజాయితీగా పనిచేయాలి. అట్లా అంత ఉరికి డెవలప్మెంట్ కొంచెం బాగానే ఉండే అవకాశం ఉంటది. ఎందుకంటే వాళ్ళ ఓట్లు వాళ్ళకి ఇట్లా అవసరం కాబట్టి. మంత్రి పదవులు 4 ఇస్తారా ఇయ్యారా తెలియదు కానీ ఇవ్వచ్చు మంచిగా. వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే నితీష్ కుమార్ కు, చంద్రబాబు నాయుడుకు ఎక్కువ ప్రాధాన్యత, వాళ్ళకి సీట్లు ఉన్నాయి కాబట్టి. థ్యాంక్ యూ అన్న. సో చూసారు కదా, ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. రేపు మరో ఇంటర్వ్యూతో మళ్ళీ ముందుకు వస్తాం. అప్పటికి చూస్తూనే ఉండండి వాహిని.